ఇక డీటెయిల్స్ చూస్తే కుత్బుల్లాపూర్ చర్చి గాగిల్లాపూర్లో జరిగిన వృద్ధి మహిళా హత్య సుమారు 24 గంటల్లో దుండిగల్ పోలీసులు ఛేదించారు. అనుమానితుల కదలికల సమీపం సీసీ కెమెరాల ద్వారా దర్యాప్తు చేసి నిందితురాలు కవితను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. మృతురాలు సుశీలమ్మ ఇంట్లో గతంలో పనిచేసిన కవిత హత్యకు పాల్పడినట్లు నిర్ధారించారు పోలీసులు. సుశీలమ్మకు కళ్లు తాగి మద్యం మత్తులో హత్య చేసినట్లు విచారణలో ఒప్పుకున్నారు కవిత. బంగారం కోసం హత్య చేసినట్లు నిర్ధారణ అయ్యింది. ఇక చెవి కమ్మలు, ముక్కు పుడక దొంగలించేందుకు హత్య చేసినట్లు దర్యాప్తులో వెల్లడించారు. సోఫాకి ఉండే చెక్కని సుశీలమ్మ తలని బలంగా మోదీ బండరాయితో కొట్టి అప్పటికీ చనిపోలేదని దిండుతో ఊపిరాడకుండా చేసి హత్య చేసింది. రైలు పెద్ద సుమారు 5 గంటల సమయంలో మాకు ఇట్లా చర్చిగాగల్లపూర్ రోడ్లో ఒక ఇంట్లో మర్డర్ జరిగిందని చెప్పి సమాచారం రాగా వెంటనే మా ఇన్స్పెక్టర్ గారు అందరూ కలిసి పోయి చూసేసరికి సుమారుగా 80 సంవత్సరాలు వస్తున్నటువంటి సుశీలమ్మ అని చెప్పేసి తన సొంత ఇంట్లో ఒకతే మర్డర్ చేయబడి సోఫా పైన పడుకొని పడినది. అదే రోజు సాయంత్రం 7:30 గంటలకు కేసు రిజిస్టర్ చేసినాము. ఆ తర్వాత విచారించిన తర్వాత ఏ విధంగా మర్డర్ అని చెప్పేసి అని తెలుసుకొనగా గత నెల రోజుల నుంచి ఎవరైతే పని ఇచ్చినారో వాళ్ళ ఇంట్లో ఒక బాత్రూమ్ పని అవుతుంది ఇంట్లోనే. ఆ ఇంట్లో పని కోసం వచ్చినటువంటి కవిత అని చెప్పేసి అని ఆమె నేటివ్ ఆఫ్ మెదక్ జిల్లా, సంగారెడ్డి జిల్లా జోగిపేట దగ్గర పోతిరెడ్డిపల్లి గ్రామానికి చెందినటువంటి మహిళ. ఈమెతో పరిచయం పెంచుకుని పనిచేస్తున్నప్పుడు రోజు ఆమెతో కలిసిమెలిసి ఉండటము, మంచిగా మాట్లాడుకోవటము, నమ్మకం వచ్చిన తర్వాత ఈ మొక్కతే ఉంటుంది ఇంటి దగ్గర. అమ్మతో పడ్డ వాళ్ళ మనవడు ఉంటాడు. తను ఉదయం ఉద్యోగానికి పోయి సాయంత్రం వస్తుంటాడు. అది మనసులో పెట్టుకుని మొక్కతే ఉంటుంది. ఆమె పైన ఉన్నటువంటి బంగారం మొత్తం కూడా దొంగిలించుకోవాలని చెప్పేసి ఉపాయం చేసుకొని అందులో భాగంగా మొన్న మధ్యాహ్నం 1 గంటలకు ప్లాన్ చేసుకొని సాయంత్రం లోపల కళ్ళు దాగొచ్చేసి బాగా పక్కకు పోయి కళ్ళు దాగొచ్చేసి ఆ పెద్ద మనిషిని మాయమాటలు చెప్పి ఆమె కూడా కొంచెం కళ్ళు ఇచ్చేసి ముందు తలను గోడకేసి గుద్దింది. అయినా కూడా కదులుతుండేసరికి ఆ వేలు వింగరాన్ని తీసుకునేటప్పుడు కదులు స్ప్రో వచ్చేసరికి మళ్ళీ పక్కన ఇంకొక రాయి తీసుకొని వచ్చేసి రాయితో తలబల కొట్టేసి ఆమెను చచ్చిపోయిన తర్వాత మెడ మీద ఉన్నటువంటి రెవింగ్ చెవిపొద్దులు చెవిదిద్దులు తీసుకొని పోయి ఒక మార్వాడి షాపులో కుదబెట్టడం జరిగింది. ఆమెను 24 గంటల లోపలనే మా దుండిగల్ పోలీస్ ఇన్స్పెక్టర్ సతీష్, బాలరెడ్డి అండ్ సిసిఎస్ శ్యామ్, సిసిఎస్ ఇన్స్పెక్టర్ అండ్ దాల్నాయుడు, సిసిఎస్ ఇన్స్పెక్టర్ దాల్నాయుడు, ఎస్ఓటి ఇన్స్పెక్టర్ శ్యామ్ అండ్ వాళ్ళ ఎస్ఐలు అందరూ కలిసి కూడా మర్డర్ జరిగిన తర్వాత 24 గంటల లోపలనే ఈ కేసు ఛేదించి మా వాళ్ళ నేరస్తులను పట్టుకోవడం జరిగింది. వాళ్ళకు అభినందిస్తున్నాము. వాళ్ళకి తగిన రివార్డు కోసం కూడా మా సీనియర్ ఆఫీసర్లకు కూడా రివార్డు కోసం పెట్టడం జరిగింది. ఎవరి సాయం తీసుకోలేదు. ఎవరైనా సాయం తీసుకుంటే బయటకు వస్తున్న ఉద్దేశంతో ఆమెను మచ్చిగా చేసుకొని ఒకతే ఉంటుంది అని చెప్పేసి ఆమె యొక్క మంచితనాన్ని అర్థం చేసుకొని మాయమాటలు చెప్పి ఆమె ఫుల్ కళ్ళు దాగి పెద్దావిడ కూడా కొంచెం కళ్ళు దాపి తీసుకొచ్చేసి కళ్ళు దాపి ఆమెని మర్డర్ చేయడం జరిగింది. ఆమె ఉన్నటువంటి బంగారు వస్తువుల కోసమే ఆశపడి ఈ మర్డర్ చేసింది ఆమె.